ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, గత వారం రోజులుగా ప్రవీణ్ అన్న గారి మరణంపై కొన్ని లేనిపోని వార్తలు చెలరేగుతున్నాయి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే అందులో భాగంగా ఆయన మద్యం కొన్నాడని, తప్ప త్రాగాడని, అందువల్ల యాక్సిడెంట్ అయ్యిందని ఎన్నో కట్టుకథలు అల్లుతున్నారు. అయితే దానిపై నాకు కొన్ని సందేహాలు నా మనసులో మెదులుతున్నాయి. వాటిని మీ ముందు పెడుతున్నాను, ఒక్కసారి పరిశీలించండి. నెంబర్ 1, ఆయన ఏలూరులో మందుకొని ఒకవేళ అక్కడే త్రాగితే రాజమండ్రి వరకు ఎలా బండిని నడుపుకొచ్చారు? నెంబర్ 2, ఆయన వైన్ షాప్లో ఫోన్పే చేశారు కదా, ఆ డీటెయిల్స్ ఎందుకు బయటకు రాలేదు? నెంబర్ 3, ఇకపోతే ఆయన మరణించిన ఫోటో పరిశీలిస్తే ఆయన హెల్మెట్ రైట్ సైడు జావా అన్న లోగో ఉంది, కానీ వైన్ షాప్లో మందు కొన్నప్పుడు మాత్రం హెల్మెట్పై జావా అని లేదు. అంటే మందు కొన్న తర్వాత ఆ మందు తాగేసి హెల్మెట్పై జావా అన్న లోగో వేయించుకొచ్చారా? నెంబర్ 4, ఇకపోతే వైన్ షాపు సీసీటీవీ ఫుటేజ్ రాకముందే హమారా ప్రసాద్ పోస్ట్ మార్టం రిపోర్టు మందు త్రాగి డ్రైవ్ చేశాడని వస్తుందని ఎలా చెప్పాడు? నెంబర్ 5, ఇక ఫైనల్గా అలాంటి పోస్ట్ పెట్టిన హమారా ప్రసాద్ని పోలీసులు ఎందుకు విచారించలేదు, ఎందుకు దర్యాప్తు చేయలేదు? నాకొచ్చిన సందేహాలు మీ ముందు పెట్టాను. ఒకవేళ ఇదే సందేహాలు మీకు కనుక వస్తే మనం పోలీస్ వారిని ప్రశ్నిద్దాం, ప్రభుత్వాన్ని న్యాయం చేయమని అడుగుదాం. ఇక నుంచి క్రైస్తవులంతా ఏకమవుదాం, కలిసికట్టుగా ఉందాం. ఆ దేవదేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.